డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విశ్వగురు మేనిఫెస్టేషన్ కోచ్, లా ఆఫ్ అట్రాక్షన్, లైఫ్ కోచ్, మనీ కోచ్, వైబ్రెన్సీ వంశీ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్తే వంశీ గారు. ఆత్మ నమస్కారం. వంశీ గారు, ఇప్పుడు గోమతి చక్ర అంటారు కదా, అది గనక ఉంటే ఇంట్లో ధన ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది అంటారు. ఒక్కసారి ఈరోజు గోమతి చక్ర యొక్క విశిష్టత మా వ్యూవర్స్ అందరికి. షూర్ మా. గోమతి చక్ర ఒక టైప్ ఆఫ్ ప్రేయర్ చేసి మన బీరువాలో, డబ్బులు పెట్టుకునే లాకర్స్లో, మనీ బాక్సెస్లో, ఆర్ఎల్స్ పూజా మందిరంలో, ఇంట్లో పెట్టుకోవడం ద్వారా ధనాకర్షణ మాత్రమే కాదు, ప్రొటెక్షన్, ఓకే, నెగిటివిటీ నుంచి ప్రొటెక్షన్ ఏర్పడుతుంది. అండ్ గోమతి చక్ర వెరీ పవర్ఫుల్. హిడెన్ సీక్రెట్స్ ఆఫ్ గోమతి చక్ర ఈరోజు డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ వరాహిదేవి నమః. ఓం రం రాహువే నమః. ఓం రం దత్తాత్రేయ నమః. అనంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞత. అహం బ్రహ్మాస్మి. మై ఐడెంటిటీ ఈస్ కాస్మోస్. ఆత్మ నమస్కారం. కమింగ్ టు ద పాయింట్, గోమతి చక్ర ఇది ఒక సీక్రెట్ టూల్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా సనాతన ధర్మ ఫాలో అవుతున్న వాళ్ళందరికీ గోమతి చక్రం గురించి వింటున్నారు. ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా అది ఒక ఇంపార్టెంట్ ఎలిమెంట్గా ఇంట్లో పెట్టుకుంటున్నారు. దాని యొక్క విశిష్టత ఏంటంటే తల్లి, గుజరాత్లో ద్వారకాలో గోమతి నదిలో దొరుకుతున్న చక్ర ఇది. ఒక టూల్ అని చెప్పొచ్చు, ఒక పవర్ఫుల్ వస్తువు అని చెప్పొచ్చు. గోమతి రివర్, ఓకే, అక్కడ ఇది ఆవిర్భావం జరిగింది. గ్రేట్ ఎనర్జీస్ ఉన్నాయి. ఇంకా చెప్పాలి అంటే సుదర్శన్ చక్ర అని కూడా కొంతమంది అంటుంటారు. శ్రీకృష్ణుడు ఏదైతే సుదర్శన్ చక్ర వాడాడో అది గోమతి చక్రానే. వైట్ కలర్ కాయిల్ షేప్ లో ఉంటుంది, సర్కిల్స్ ఉంటాయి, స్నేక్ షేప్ లో ఉంటాయి. సుదర్శన్ చక్ర అని కూడా అంటాము. అంటే నత్త షెల్స్ అంటారు, అలా షెల్ స్టోన్ అని చెప్తారు దీన్ని. ఓకే, గోమతి చక్రాన్ని షెల్ స్టోన్ అని చెప్తాము. అక్కడ ద్వారకాలో అక్కడ ఆవిర్భవించింది, గుజరాత్ లో గోమతి నదిలో. సుదర్శన్ చక్రాన్ని కూడా కొంతమంది పిలుస్తారు. ఇది దీనివల్ల ఏంటి ఉపయోగము, మేనిఫెస్టేషన్ కి ఇది ఎలా యాడ్ ఆన్ అవుతుంది? పాయింట్ నెంబర్ 1, గోమతి చక్రాలు ఇంట్లో ఉంటే ధనాకర్షణ. ఏంటమ్మా? గోమతి చక్ర ఇంట్లో ఉంటే ధనాకర్షణ. ఎన్ని ఉండాలి? 11. 11 మాస్టర్ నెంబర్. యాజ్ పర్ న్యూమరాలజీ 11 అనే నెంబర్ మాస్టర్ నెంబర్. సింపుల్ టెక్నిక్ ఏంటంటే, ఇంట్లో లక్ష్మీ పటం దగ్గర ఒక రెడ్ కలర్ క్లాత్ లో ఒక 11 గోమతి చక్రాలు వేసి టై చేసి ఇంట్లో లక్ష్మీదేవి దగ్గర పెట్టి ఓం శ్రీం శ్రీం అని మంత్రాస్తో చాంటింగ్ చేస్తూ అదేమైతుంది, ఎనర్జైజ్ అవుతుంది. ఎనర్జైజ్ అయ్యాక అది మనం క్యాష్ బాక్స్లో పెట్టాలి, మనీ లాకర్లో పెట్టాలి. అమేజింగ్ క్యాష్ ఫ్లో అవుతుంది. ఐమ్ టెల్లింగ్ యూ. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, హౌస్ ఎంట్రన్స్లో కూడా కట్టడం వల్ల నెగటివిటీని, ఈవిల్ అయిని, నజర్ని ఆపే శక్తి గోమత చక్రకు ఉంటుంది. ఇట్స్ ఎ ప్రొటెక్షన్. ఆదిశక్తి, పరాశక్తి యొక్క శక్తి అందులోకి ఎంటర్ అవుతుంది ప్రాపర్గా రిచువల్ చేస్తే. రెడ్ కలర్ క్లాత్లో ఒక 11 చక్రాస్ వేసి చక్కగా టై చేసి ఇంట్లో పెట్టి పూజా మంత్రంలో పెట్టి చక్కగా పూజ చేసి మంత్రాస్తో ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః, ఓం శ్రీం శ్రీం, ఓం శ్రీ మహాలక్ష్మి నమః చాంటింగ్ చేస్తూ, ఓకే, ఆ గాడ్స్ ఎలిమెంట్ వాటర్, గంగాజలం కాస్త చల్లి దానికి ధూపం చూపించి ఇంటి ఎంట్రన్స్ లో కడితే, హౌస్ ఎంట్రన్స్ లో కానీ ఆఫీసెస్ ఎంట్రన్స్ లో కానీ కడితే నెగిటివిటీని, నజర్ని, నరదిష్ని ఆపేయడమే కాకుండా డబ్బును ఆకర్షించే శక్తితో బ్లెస్ చేస్తుంది. ఓకే, ఎన్నో తాంత్రిక్ రిచువల్స్ లో కూడా ఇది వాడుతాం తల్లి. తాంత్రిక పరిహారాల్లో కూడా గోమతి చక్రాలు యూజ్ చేస్తారు. ఓకే, అండ్ వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో కొన్ని బ్లాకేజెస్ని రిమూవ్ చేయడానికి, ఇంట్లో వాస్తువుని కరెక్ట్ చేయడానికి కూడా గోమతి చక్రాస్ ఇంట్లో పెట్టుకోవాలి. అర్థమవుతుందా? వాస్తు ప్రాబ్లమ్స్ ఉంటాయి. హౌస్ అన్నది గ్రేట్ ఎనర్జీ, గుర్తుపెట్టుకోండి చెప్తున్నాను. మనం ఎక్కడ ఉంటున్నాం? 80%, 90% ఆఫ్ టైమ్ ఇంట్లోనే. ఆఫీసెస్ అయ్యాక వచ్చేది ఇంట్లోనే కదా, పడుకునేది, తినేది అంతా కూడా ఇంట్లోనే. హౌస్ బిగ్గెస్ట్ ఎనర్జీ బాల్. నీ ఇంటికున్న శక్తి బ్రహ్మాండంగా ఉంటే, హౌస్ అనేది మీ హౌస్ కాస్మిక్ ఎనర్జీ తల్లి. మీ హౌస్ అనేది ఒక కాస్మిక్ ఎనర్జీ. మీ హౌస్ యొక్క వాస్తు కాస్మిక్ ఎనర్జీ బ్రహ్మాండంగా ఉంటే
ఏదో ఒక నుంచి మనీ ఫ్లో అవుతూనే ఉంటుంది. ఐమ్ టెల్లింగ్ యూ. యువర్ హౌస్ ఈజ్ యువర్ ఫస్ట్ టెంపుల్, యువర్ హౌస్ ఈజ్ యువర్ ఎనర్జీ. మీ ఇల్లే మీకు ఒక శక్తి. అందులో దైవశక్తి ఉంటే అబుండెన్స్, నెగిటివ్ ఉంటే కనుదిష్టి, నరదిష్టి, చెడు ప్రయత్నాలు, యాక్సిడెంట్లు, హెల్త్ ఇష్యూస్ అన్నీ. ఐఎమ్ టెల్లింగ్ యూ. ఓకే, సో వాస్తు బ్లాకేజెస్ని రిమూవ్ చేయడానికి కూడా గోమతి చక్రం ఇంట్లో. అందుకే మీ అందరికీ చెప్తా ఉన్నా, మార్కెట్లో ఎన్నో గోమతి చక్రాలు దొరుకుతాయి. ఒక బంచ్ ఆఫ్ చక్రాస్ తెచ్చుకోండి, ఒక 22 గోమతి చక్రాస్ తెచ్చుకొని ఒక రెడ్ కలర్ క్లాత్లో ఒక 11, ఇంకో రెడ్ కలర్ క్లాత్లో ఒక 11 వేసి రెడ్ కలర్ థ్రెడ్తో టై చేసి ఇంట్లో లక్ష్మీదేవి పటం దగ్గర పెట్టి అందరూ పూజ చేయండి. ఓం శ్రీం శ్రీం అంటూ చాంటింగ్ చేసి ఒక సెట్ లక్ష్మీదేవి దగ్గర వదిలేయండి, పూజా మందిరంలో వదిలేయండి. అట్రాక్షన్ కదా, పూజా మందిరం మన ఇంట్లో ఎనర్జీ బాల్, అవునా? అట్రాక్షన్ వదిలేయండి. ఇంకోటి చక్కగా పూజ అయ్యాక ఆ రోజు సాయంత్రం మళ్ళీ పూజ పెట్టి దీపం గట్టపెట్టి ధూపం చూపించి ఇంట్లో బీరువాలో లాకర్స్లో పెట్టుకోండి. ఇమ్మీడియట్గా ధనాకర్షణ జరుగుతుంది. ఇది ప్రూవెన్ కాన్సెప్ట్. సనాతన ధర్మంలో అందరూ స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తారు. నమ్మకం అనేది స్ట్రెంగ్త్ని ఇస్తుంది. అది మూఢనమ్మకం కాదు, సూపర్ స్టిషన్ కాదు. సో కృష్ణుడు సూపర్ స్టిషన్ గురించి చెప్తా ఉన్నాడు. సుదర్శన చక్రం వాడాడు కృష్ణుడు. అన్ని స్పిరిచువల్ ఎలిమెంట్స్ ఉన్నాయి అందులో. ఓకేనా? అందరూ కామెంట్స్లో 888 అని టైప్ చేయండి, 888 అని టైప్ చేయండి, డివైన్ బ్లెస్సింగ్ స్టార్టెడ్ అని టైప్ చేయండి, అహం బ్రహ్మాస్మి అని టైప్ చేయండి. అండపిండ బ్రహ్మాండాన్ని సృష్టించిన పరమాత్మ యొక్క ఆశీర్వాదాలు సంపూర్ణంగా పొందేస్తారు ఈ క్షణమే. వంశీ గారు, ఒకసారి మన క్లాసెస్ గురించి ఫర్దర్ గా, ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి 10th నుంచి కదా, దాని గురించి. ష్యూర్. క్లాసెస్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చే ముందు ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్. ముఖ్యంగా మేనిఫెస్టేషన్ రిజల్ట్ సులభంగా, సునాయాసంగా, క్విక్గా రావాలి అంటే ఒక ఆలోచన కలిగి ఉండాలి. అది బేస్ లైన్. ఏంటి అంటే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, నేను ఉండాలి అన్న ఆలోచన. మరి మన వంతు, మన సాయం ప్రపంచానికి ఏదైనా చేయాలి అంటే మంచి పంచడమే. ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు, మంచిని పంచడమే. బయట చాలా మంది ప్రజలు సఫర్ అవుతున్నారు. సో అందుకే మీ అహం బ్రహ్మాస్మి సబ్జెక్ట్ని ఫాలో అవుతున్న మీ అందరికీ చెప్తా ఉన్నా, వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేయండి. వాట్సాప్ స్టేటస్ పెట్టండి, మన ఫ్రెండ్స్కి, మన ఫ్యామిలీస్ గ్రూప్స్లో మన అనుకున్న వాళ్ళందరికీ షేర్ చేయండి. తద్వారా మీ స్టేటస్ ఒక 500 మంది చూస్తే ఒక 5గురు ఓపెన్ చేస్తారు. 5గురిలో ఒకరికి సబ్జెక్ట్ అర్థమై అతి అద్భుతంగా జీవితాన్ని కొనసాగిస్తాడు. మరి ఈ వ్యక్తి సహకరించడానికి, ఈ వ్యక్తి సక్సెస్ అవ్వడానికి మూల కారణం ఎవరవుతారు? ఆ స్టేటస్ పెట్టిన వ్యక్తి. సో ఈ వ్యక్తి యొక్క ఇంటి పెద్దల యొక్క ఆశీర్వాదాలు ఆ వ్యక్తి కంటే ముందు ఈ వ్యక్తికి అందిస్తాయి. ఎందుకు? ఎనర్జీస్ అలానే పనిచేస్తాయి. ఈ రోజు ఆ వ్యక్తి సక్సెస్ఫుల్గా అవ్వడానికి కారణం ఎవరు? ఈ వ్యక్తి. కాబట్టి మన అనుకున్న వాళ్ళందరికీ వీడియో షేర్ చేయండి. కమింగ్ టు ద క్లాసెస్, జూలై 10వ తారీఖు నుండి కంటిన్యూస్గా 7 రోజులు, జూలై 17వ తారీఖు వరకు కంటిన్యూస్గా 7 రోజులు ఒక ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్ని డిజైన్ చేశాం. ఎవరు అటెండ్ అవ్వచ్చు దీనికి? హౌస్ వైఫ్స్ అటెండ్ అవ్వచ్చు, స్టూడెంట్స్ అటెండ్ అవ్వచ్చు, జాబ్ చేస్తున్న వాళ్ళు అటెండ్ అవ్వచ్చు, ఉద్యోగం కొరకు పరితపిస్తున్న వాళ్ళు అటెండ్ అవ్వచ్చు, గవర్నమెంట్ ఎంప్లాయీస్, ప్రైవేట్ ఎంప్లాయీస్, ఒక బిజినెస్, అది స్మాల్ స్కేల్ బిజినెస్ కావచ్చు, బిగ్ బిజినెస్ కావచ్చు, లేదా రియల్టర్గా ఎదగాలనుకున్న వాళ్ళు, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎదగాలనుకుంటున్న వాళ్ళు, లేదా ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్గా ఎదగాలనుకుంటున్న వాళ్ళు, ఒక కోచ్గా, ఒక మెంటర్గా లైఫ్ని లీడ్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళు, ఒక గవర్నమెంట్ సెక్టర్లో జాబ్ సెలెక్ట్ చేసుకోవాలి అలాంటి వాళ్ళు, లేదా ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు, ఆరోగ్యాన్ని విశ్వం సహాయం ద్వారా ఆకర్షించాలి దాని కొరకు ఆలోచిస్తున్న వాళ్ళు, లేదా ఒక మ్యారేజ్, లేదా ఒక స్పిరిచువల్ రెమెడీ, లేదా స్పిరిచువల్గా ఎన్హాన్స్ అవుదాం అనుకుంటున్నారు, పీస్ఫుల్, హెడేక్ ఫ్రీ, ట్రబుల్ ఫ్రీ లైఫ్ని లీడ్ చేద్దాం అనుకుంటున్నారు, వీళ్ళందరికీ ఈ ప్రోగ్రామ్ హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మనం స్పిరిచువల్ అవేకనింగ్ని, మేనిఫెస్టేషన్ జోడిస్తూ మనం ఈ క్లాసెస్లో మాట్లాడబోతున్నాం. ఏంటమ్మా? స్పిరిచువల్ అవేకనింగ్ ప్లస్ మేనిఫెస్టేషన్ కనెక్ట్ చేస్తూ మాట్లాడబోతున్నాం. ఎందుకంటే ఈ ప్రపంచంలో అణువణువు కూడా నడుస్తున్నది స్పిరిచువాలిటీతోనే. అది మీకు అర్థమైతే డోర్స్ ఓపెన్ అయిపోతాయి. చాలామంది సబ్జెక్ట్లోకి వచ్చాక తెలిసి తెలియక దేవుడిదేముంది, యూనివర్స్ ఉంది చాలు, నవగ్రహాల యొక్క ప్రభావితం 100% ఉంటుంది, మనం ఉన్నది కూడా భూమి అనే గ్రహం, ఎర్త్ అనే ప్లానెట్ మీద. కాబట్టి గాడ్స్ ఎనర్జీ ఇంపార్టెంట్. ఎందుకంటే సృష్టిని నడిపిస్తుందే గాడ్ మేనిఫెస్టెడ్ యూనివర్స్. గాడ్ మేనిఫెస్టెడ్ యూనివర్స్. ఈ సృష్టిని తయారు చేసిందే దైవశక్తి. సో దైవశక్తితో, విశ్వశక్తితో, పంచభూతాలతో, నవగ్రహాలతో, మనస్తో మనం గురువు అనుకున్న గురువుల యొక్క శక్తితో మమేకం అవ్వడం ఎలా
త్రూ మేనిఫెస్టేషన్ అది మాట్లాడబోతున్నాం. ధనవంతులు అవ్వడం ఎలా, కుబేరలు అవ్వడం ఎలా, ఐశ్వర్యవంతులు అవ్వడం ఎలా, దానికి ఉన్న మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ ఏంటి, స్పిరిచువల్ రెమెడీస్ ఏంటి, కొన్ని ప్రేయర్స్ ఇవ్వబోతున్నాం, కొన్ని మెడిటేషన్స్ చేయించబోతున్నాం. ఇలా చాలా థింగ్స్ ఉంటున్నాయి. అండ్ ఈ 7 daysలో మెడిటేషన్స్తో పాటు ఒకరోజు స్పెషల్గా Q&A ప్రోగ్రామ్ ఉంటుంది. అంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్, లైవ్ సెషన్. హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్కి అదే టైంలో హండ్రెడ్స్ ఆఫ్ పరిహారాలు కావచ్చు, సొల్యూషన్స్ కావచ్చు, మాట రూపంలో, చేతి రూపంలో కొన్ని చేయబోతా ఉన్నాం. ఇది హైలైట్ అని చెప్పొచ్చు. ఇది మనకి జూలై 10వ తారీఖు నుండి కంటిన్యూస్గా 17వ తారీఖు వరకు ఉంటుపోతుంది. సో వ్యూవర్స్, మరి వంశీ గారు చెప్పినట్టు జూలై 10 నుంచి 17వ తారీఖు వరకు అంటే కంటిన్యూగా 7 రోజులు ఆన్లైన్ క్లాసెస్ చెప్పారు కదా. మేనిఫెస్టేషన్ సీక్రెట్స్ రివీల్ చేయబోతున్నారు, ట్రాన్స్ఫర్మేషన్ క్లాసెసే కానీ, మరి విశ్వంతో మేము కనెక్ట్ అవ్వలేకపోతున్నాము, మాకు జాబ్ మేనిఫెస్టేషన్ చేయాలి, మ్యారేజ్ మేనిఫెస్టేషన్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ ఆన్లైన్ క్లాసెస్కి ఎన్రోల్ చేసుకోండి. మరొక ముఖ్య విషయం ఏంటంటే పర్సనల్ అపాయింట్మెంట్స్ కావాలనుకున్న వాళ్ళు కూడా కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే, మరి వంశీ గారివి చాలా మంది టెస్టిమోనియల్స్ కూడా మీరు ఇప్పటికే వినే ఉంటారు. వాళ్ళ లైఫ్లో కూడా ఎలాంటి మార్పులు వాళ్ళు చూశారు, సార్ క్లాసెస్ విని కానీ మేనిఫెస్టేషన్ విశ్వంతో ఎలా కనెక్ట్ అవ్వాలి అనే టెస్టిమోనియల్స్ చాలానే ఉన్నాయి. మరి 10 నుంచి 17వ తారీఖు వరకు వరుసగా 7 రోజులు జరగబోయే ఆన్లైన్ క్లాసెస్ని ఎవరు మిస్ కావద్దు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే మా టీం మీకు అందుబాటులో ఉంటుంది. నమస్తే వంశీ. ఆత్మ నమస్కార్. జై హింద్, జై భారత్, జై సనాతన ధర్మం. సైనింగ్ ఆఫ్. అహం బ్రహ్మాస్.